మర్యాద రామన నాగినీడు, చిరుతాల్లో నచ్మి, గజని వస్తున్నారు. పంచ కట్టిన రాఘవ ఎట్లాంటి పంచలేస్తాడో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో, ఏమప్పా బైరెడ్డి, ఇవాళప్పుడు ఫోన్ చేసినావిందప్పా? ఫారెన్ కస్టమర్స్ వస్తున్నారా? మన దగ్గర కత్తి లాంటి సరుకులు ఉన్నారులే. అందరినీ తీసుకురా, మసాజ్ చేయించి స్వర్గం చూపిద్దాంలే అప్పా. ఇగో వచ్చేటప్పుడు మసాజ్కి నిమ్మకాయలు అయి పట్టరా, ఆయిల్ ప్యాకెట్లు కూడా. ఉంటానప్పా. నమస్తే నాగబాబు గారు, బాగున్నారా? మొన్న 3 ఎపిసోడ్లకి కనబడలేదేమప్పా. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఏమైనా ఇబ్బంది పెట్టినారా? చెప్పండి, తప్పించేద్దాం. ఒరే జఫా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ రా. ఎక్స్ట్రా చెప్తే నిన్నే తప్పించారు, జాగ్రత్త. నాగబాబు గారు ఏంటి ఈ మధ్య బాగా స్లిమ్గా అయ్యారు? బ్యాంకాక్ వెళ్ళొచ్చారా? అంత దూరం ఎందుకప్ప, డబ్బులు దండుగా. ఆ సర్వీసులు మనం కూడా పెట్టించాం. ఇక్కడికి రండి అప్ప. ఇగో మనీ తక్కువ, మసాజ్ ఎక్కువ. ఒకసారి ఇస్తే ఫిక్స్ అయిపోతారప్ప. ఏళ్ళు చూసుకుని రండి. ఏ బాబు, ఎవరు నువ్వు? నువ్వెవడ్రా? అరే, నా ఇంటికి వచ్చి నన్ను ఎవరని అడుగుతావు? ఎవరప్పా? ఆగు. షకీలా, ముమైత్ ఖాన్, నమిత, రోజా, రష్మి. రైట్ ప్లేస్కి వచ్చావప్పా. ఇదిగో ఒకసారి ఇక్కడికి వస్తే మొత్తం అంతా అదే సర్దుకుంటదిలే. ఇంతకీ నీ పేరేంటప్పా? నీ రజనీ, నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటప్పా? ప్రతి 15 నిమిషాలకు నేను అన్ని మర్చిపోతాను. గొప్పగా చెప్తావేందబ్బా? మైండ్ తప్పిన జబ్బు వచ్చిందని చెప్పు. ఇగో ఇక్కడికి వచ్చినావు కదా, మసాజ్ చేయించుకుంటే మొత్తం అంతా గుర్తుకొస్తుందిలే. నచ్చిమి, నచ్చిమి, కస్టమర్లు వచ్చారప్పా, లోపలికి తీసుకెళ్ళు. బాగున్నారా? బాగున్నారా? కస్టమర్లు వస్తే బాగుంటామప్పా. లక్ష్మి, 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 ఈ టచ్కే ఇంట్లో ఇడాకులు ఇచ్చేసి దుకాణం పెట్టాను. లక్ష్మి వదిలే, లక్ష్మి నీకు దండం పెడతాను. నన్ను కాదప్పా, కస్టమర్లు నొక్కాలా. నాగా బాబు, దా దా మర్యాద. లక్ష్మి, ఆ బావా రేపు వస్తాడు. ఇప్పుడు గజనీ బావని తీసుకెళ్ళప్పా. గజనీ బావా ఫోటోలు తీయడానికి రాలేదప్పా, ప్రింట్లు వేసుకోవడానికి వచ్చాడు. ప్రింట్ వేసుకోవడానికా? ప్రింట్లు అయితే నేనే పట్టుకున్న భలే కండ పట్టున్నాడు. ధనరాజుకు దేవకన్న గట్టపేసినట్టున్నావు. నువ్వెవరా బ్రోకరా? గజనీ, ఏందప్పా మ్యాటర్ లేకపోయినా మెసేజ్ ఇచ్చినట్టు రోలర్ లోగులా ఏదేదో మాట్లాడుతున్నావు. ఒక్కసారి లోపలికి వెళ్ళి మసాజ్ చేయించుకోపా, మొత్తం గుర్తొస్తుందిలే. తీసుకెళ్ళి నచ్చిమి. యూ సింగిల్, మీ సింగిల్. లోపలికి వెళ్తే మింగిల్ మింగిల్. ఎంగిలి కాదప్పా, ఏదో గిలి. లోపలికి వెళ్తే గిలి పెడతదిలే. ఓప్పా, మసాజ్ చేయించుకో. దా దా మర్యాద. ఏమప్పా డీజే ఎంకి, పాట వేసుకోప్పా. ఆపు ఆపు. ఏందబ్బా, ఇదంతా ఫ్యామిలీ టైపే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏందబ్బా ఇది కాదు. హుషారు ఉండాలప్పా. ఇంకో పాట వేసుకో. బాయ్ బాయ్ రాధా బాయ్, చెప్తా అంటే హాయ్ హాయ్, అయితా అంటే మనసంతా గాయ్ గాయ్ గాయ్. బాయ్ బాయ్ రాధా బాయ్, నీ కళ్ళే గంజాయ్, అందుకే గుండెలన్నీ కుక్కు కుక్కుంజాయ్. అయ్యయ్యో, ఏమప్పా గజని, మొత్తం గుర్తొచ్చిందా అప్పా? గుర్తొచ్చింది. సంజయ్ రామస్వామిని కంపెనీకి చైర్మన్ ని. ఇప్పుడు ఎలా వెళ్ళాలప్పా కంపెనీకి? ఇది కంపెనీయే కదప్పా, ఇక్కడే ఉండిపో. లప్పకి చుప్పకి ఏయ్. బనానా బనానా ఏయ్. పూలూరు కాంటే గజని. పత్రే. వద్దు గజని, నా మాట విను.
భుజం మీద కండువా వేసుకుని మెయింటైన్ చేస్తున్నా. కండువా తీసానంటే నేను కూడా శాఖనే. చూడు పిల్లమ్మ, ఆడు పిల్లాడు, నాగ బావా, రావ రోజక్క మేము చెక్క, చెమ్మ చెక్క, వంకాయ మొక్క, రోజక్క. అది మేడం, ఆ విధంగా జరిగింది. మరి మీ పర్ఫార్మెన్స్ 10 minutes తర్వాత జడ్జెస్ మర్చిపోతే మేము గుర్తు చేస్తాంగా. నాగబాబు గారు టోటల్ అందరూ బాగుంది. మంచి 3-4 చోట్ల మంచి పంచెస్ పేలిని. మెసేజ్ లేకపోయినా ఇది రోలర్ ఏమన్నా ఏందప్పా గజని, మేటర్ లేకుండానే మెసేజ్ ఇచ్చే రోలర్ రఘులాగా ఏదేదో మాట్లాడుతున్నావు. ముందుకు రాప్పా. బాగుంది రాఘవ, మంచి ఎంటర్టైన్ ఇచ్చావు. గుడ్. మామూలుగా ఫస్ట్ ధనరాజ్ స్టార్ట్ చేశాడు అనుకుంటా మిగతా టీం లీడర్ని ఏడిపించడం. ధనరాజ్తో స్టార్ట్ ఈరోజు ధనరాజ్నే ఏంటి ధనరాజ్ దేవకర్ని గడ్డపేసుకున్నట్టుందంట పని. అది బాగుంది అండ్ రోలర్ రఘుది మ్యాటర్ లేకుండా మెసేజ్ చెప్తావేంటబ్బా అని. అసలు నాగినేడి గారు వాయిస్ ఎలా ఉందో కళ్ళు మూసుకొని వింటే పర్ఫెక్ట్ 100% అదే వాయిస్ తెలుసా. ఫినిషింగ్ ఫుల్ ఎంటర్టైన్ గా ఉంది. Ladies and gentlemen, get ready for మన new Zabardast Challenge. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రేయ్ నేను వెళ్ళిపోతారా ఇంకా? నా వల్ల కాదురా ఇది. భాస్కర్ పై మాత్రం ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత అంత ఫాస్ట్ గా చేసావు అసలు? పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా? ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. అబా పోలా అదిరిపోలా.